ఈ వెంకటాచలం అంటే చాలా పవిత్రమైన స్థలం. వాస్తవానికి మనం హడావిడిగా మనకి ఉన్న అంటే ఇప్పుడు పరిస్థితుల్లో మనం ఒక్క రోజులో గబగబా వెళతాం, దర్శించుకుంటాం, మర్నాడు మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటాం. అసలు తిరుమల క్షేత్రంలో తిరగాలి అంటే మన జీవితం సరిపోదట. అక్కడ ఉన్న తీర్థములు, అక్కడ ఉన్న లోపల ఉన్న అంటే ప్రతి స్థలం కూడా అక్కడ ఋషులుంటారట, మునులుంటారట, నీటికి ఉంటారు. ఇంకా చెప్తారు, స్కాంద పురాణంలో ఒక అద్భుతమైన విషయం చెప్పారు వెంకటాచలం గురించి. స్వామివారు అక్కడ తిరుగుతూ ఉంటారు కదా, ఈ వెంకటేశ్వర తత్వం అన్నది, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అన్నది 8 రకాలుగా మనకి దొరుకుతూ ఉంటుందట. 8 రకాలుగా. ఏమిటి 8 రకాలు అంటే, ఒకటి మనం వెంకటేశ్వర స్వామి స్వరూపాన్ని మనం ఉన్న ఊరిలోనో ఏదైనా గుడిలోనో లేకపోతే మన ఇంట్లో చిత్రపటమో చిన్న విగ్రహం ఏదో ఒకటి ఉంటుంది కదా, వాటిని పూజిస్తాం కదా. తిరుమలలోనే కాదు, మనం ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి పటమో లేకపోతే ఇంకేదో దాన్ని చూస్తామో, భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే వెంకటేశ్వర స్వామి అలా అనుగ్రహాన్ని ఇస్తారు. ఇదొకటి. లేదు, చిత్రపటం పక్కన లేదు అంటే వెంకటేశ్వర స్వామి లేకపోతే వెంకటాచల స్మరణం అంటే, ఎదురుగా మనం ఒక ఆలయానికి వెళ్ళక్కర్లేదు, ఒక విగ్రహం కనిపించక్కర్లేదు, కళ్ళు మూసుకునో కళ్ళు తెరిచైనా భగవంతుడి రూపాన్ని స్మరించుకుంటే, అంటే కలియుగంలో అదొక చక్కని విశేషం అన్నమాట. స్మరణంతోనే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. కాబట్టి దర్శనం చేసుకున్నా చేసుకోలేకపోయినా స్మరణం, వెంకటాచల స్మరణం, ఆ కొండని స్మరించుకున్నా భరితమైన పుణ్యాన్ని పొందుతాము, పాపాలు పోతాయంటారు. ఇక ఇంకొకటి ఏమిటి అంటే, ఎవరైతే భాగవతులు ఉంటారు, భాగవతులు అంటే భగవంతుడిని ఎప్పుడూ అంటే వాళ్ళకి చేరువుగా వెళుతూ ఉంటారు. భగవంతుడికి చేరువుగా వెళ్ళడం అంటే ఏంటి, ఫలానా దగ్గర భగవంతుడు ఉంటాడు అక్కడికి వెళ్ళిపోవడం అనా కాదు. భగవంతుడు మనల్ని ఎలా నడవమని చెప్పాడో కొంతమంది అలా నడుస్తూ ఉంటారు. సదాచారం ఆచారం పాటిస్తూ అలాగా వాళ్ళు నడుస్తూ భగవంతుని మార్గంలో వెళుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకైనా మనం దగ్గర ఉండాలట. అందుకే ఒక మాట మనకి చెప్తారు కదా, అంటే అందరం కలిసి మనం మంచి మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు చక్కగా ఒక మంచి అన్నది బయటికి వస్తూ ఉంటుంది. అంటే ఈ పురాణ కాలక్షేపం కావచ్చు, లేకపోతే భక్తి కథలు కావచ్చు, పాటలు కావచ్చు, ఇవన్నీ అనమాట. దీనికే సత్సంగం అంటాం. కాబట్టి ఎవరైతే భాగవతులు భక్తులు ఉంటారో వాళ్ళ వెంటే వెళుతూ వాళ్ళు చేస్తున్న పనులు అనుకరించినా, ఎందుకంటే మనకి తెలియదు కాబట్టి, అప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుంది. భగవంతుని యొక్క భక్తుల్ని పట్టుకున్న అనుగ్రహం ఉంటుంది. ఇంకొక విధానం ఏమిటి అంటే, మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెంకటాచలానికి వెళ్ళడం అంటే, ఇందాక మనం పూజ వరకు చెప్పుకున్నాం కదా, వెంకటాచలానికి వెళ్ళడం ఇది ఒక అనుగ్రహం. వెళ్ళకపోయినా ఎక్కడ ఉన్నా వెంకటాచలం ఎటు ఉంది అంటే అటువైపు తిరిగి ఒక నమస్కారం చేసుకోవాలట. అంటే మన ప్రదేశం ఏదైతే ఉంటుందో, మన ఊరు ఏదైతే ఉంటుందో, దిక్కులు ఉంటాయి కదా, ఇక్కడి నుంచి తూర్పు వైపు ఉందా తిరుమల అంటే వెంకటాచలం, లేకపోతే ఉత్తరం వైపు ఉందా దక్షిణం వైపు ఉందా, ఒక అవగాహన వస్తుంది కదా. అలా నుంచుని ఎటువైపు ఉంటే అటువైపు ఇక్కడుంది వెంకటాచలం, ఇక్కడుంది ఆనంద నిలయం అని మనం ఉన్న దగ్గరే భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోని అవసరం లేదు. అయినా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందట. ఇంకా 2 విషయాలు ఉన్నాయి. ఏ పని చేసినా వెంకటేశ్వర స్వామి చేయించుకుంటున్నాడు, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనుకుంటూ చెయ్యాలట. అంటే తప్పు పనులప్పుడు చెయ్యంగా, ఎందుకంటే భగవంతుడు చేయిస్తున్నాడు అంటే ఆయన ఎప్పుడూ ధర్మం తప్పడు. కాబట్టి ఈ మాట మనం చెప్పుకుంటూ చేస్తే ఆ కొంగు అన్నది ఉండదు, పొంగు అన్నది కూడా ఉండదు. చిన్న ఉదాహరణ చెప్తారు. సముద్రం ఉంటుంది, నదులన్నీ కలిసిపోతాయి కదా, పొంగిపోదట సముద్రం, అలాగే ఉంటుందట. అలాగే ఎండాకాలం వచ్చినప్పుడు, ఏ కాలం వచ్చినప్పుడైనా నదులు ఎండిపోతూ ఉంటాయి కానీ సముద్రం ఎండిపోవడం ఎక్కడా వినం మనం. అలా ఎదురుగా సూర్యుడు వెలిగిపోతూ ఉంటాడు, ప్రతాపం చూపిస్తూ ఉంటాడు, నీటిని పీలుస్తూ ఉంటాడు, కానీ కుంగిపోదు. అలా పొంగు కొంగు 2 ఉండకూడదు. ఇవి లేని స్థితి ఏదైతే ఉంటుందో అంతా భగవంతుడు చేయిస్తున్నాడు. నేను ఇవాళ ఒకరికి 1,00,000 రూపాయలు ఇచ్చాను, నేను కాదు ఇచ్చింది, భగవంతుడు నాకు ఇచ్చాడు, నా ద్వారా ఇప్పిస్తున్నాడు. అందుకే భగవంతుడు చేస్తున్న మేలు ఇది నాకు, నేను తరించిపోవడానికని అనుకుంటే పొంగు ఉండదు. అలాగే ఒక కష్టం వచ్చింది,
దానికి కుంగిపోకుండా నేను చేసుకున్న పాప కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాన్ని అనుభవింపచేస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. అనుభవించేస్తే అయిపోయింది కదా, ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయనే శక్తి ఇస్తాడు అనుభవించడానికి. అంతా వెంకటేశ్వర స్వామి చేయిస్తున్నాడు అనుకుంటే పాపాలు చెయ్యమట. ఇలా అనుకుని జీవితాన్ని గడిపిన వాళ్ళకి కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుంది. ఇంకొక విషయం అంటే 8 రకాలుగా మనం చెప్పుకున్నాం కదా. ఎవరైతే భక్తులు ఉంటారో నిత్యము వాళ్ళు స్వామి సేవలో తరించిపోతుంటారు, ఉంటుంటారు. నేటికి కూడా కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సేవ చేస్తే వాళ్ళు ఎప్పుడు అడగరు. కొంతమంది ఉంటారు, మా పరిస్థితి ఇలా ఉంది, మాకు సహాయం చేయండి అని అడగరు, అన్నీ వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సేవ చేస్తే వెంకటేశ్వర స్వామి మురిసిపోతారట. అలా వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చెంతని ఉండడము, వాళ్ళకి సేవ చేయటము ఏదో ఒక రకంగా ఇవి చేసినా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి కేవలం తిరుమలలో ఆనంద నిలయంలో లేడు, 8 రకాలుగా వెంకటేశ్వర తత్వం మనకి అనుగ్రహాన్ని ఇస్తోంది అని స్కంద పురాణంలో ఉంది.